భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఫారెస్ట్ వారు దౌర్జన్యంగా మా పట్టాభూమిని ఆక్రమించాలని చూస్తున్నారంటూ అశ్వారావుపేట పెరాయిగూడెం చెందిన తగరం నాగయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేట రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న 1167 సర్వే నెంబర్లో మా తాత ముత్తాతల దగ్గర నుండి వారసత్వ ఆస్తిగా సంక్రమించిన మా భూమిని ఫారెస్ట్ వారు కాజేయాలనే దురుద్దేశంతో 200 మంది ఫారెస్ట్ అధికారులు మా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇనుప కంచెలు, గిన్నెలు, తడికలు, వ్యాపార సముదాయంలోని వస్తువులన్నీ బలవంతంగా తీసుకెళ్లి ఫారెస్ట్ ఆఫీసులో ఉంచారని, మాకు కోర్టు ఆర్డర్లు, జడ్జిమెంట్ సైతం ఉన్నాయని చెబుతున్నా వాటిని ధిక్కరించి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకుని మా భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చక్కగా మేము తిరుగుతున్నాం. తిరిగేదానికి మా నెత్తి మీద నుప్పులు పోసినట్టు ఈ పాదతోడు వచ్చి అతి ఓడు వచ్చి మమ్మల్ని అన్యాయమైన విధానం చేస్తున్నారయ్యా. పైనుంచి భగవంతుడు అంతే పోతారయ్యా మాకు ఏదని చెప్పడానికి. ఎక్కడో నాయకులు కూడా చెప్పట్లేదయ్యా. దయచేసి నాకు న్యాయం కూరిస్తే మా భార్య బిడ్డలు మొత్తం మేము బతుకుంటామయ్యా, లేకపోతే చుక్కలు వేసుకొని చచ్చిపోయే పరిస్థితులు చేసినాయ్యా. మాకు చెప్పే నాదులు ఎవరు లేరయ్యా. దయచేసి మాకు ఈ న్యాయం చేసి కూర్చిపెట్టిండయ్యా, లేకుంటే మా కుటుంబాలు మొత్తం రోడ్డు మీద చడుక్కొని తిన్నా మాకు పోతుందయ్యా. కొండలో తడకలు గిడకలు మొత్తం పీకేసేసి రాత్రులు తీసుకొని మొత్తం జటాన్ని మొత్తం తీసుకొచ్చారయ్యా. కర్రలతో కథాలతో వచ్చేసేసి రాత్రులే తీసుకెళ్ళి ఫారెస్ట్ వాళ్ళు గోడంలో పెట్టుకున్నారయ్యా. కోర్టులు కూడా మాదే అని చెప్పారు. హైదరాబాద్ కోర్టులో మాకు డిక్లేర్ అయ్యి మీదే అని వచ్చింది. అన్ని చోట్ల వచ్చినాయ్యా. ఇక్కడ చేసే న్యాయం మాత్రం ఇట్లా చేస్తున్నారయ్యా. దయచేసి మమ్మల్ని కొంచెం నలుగురిలో మనుషుల్లాగా తిప్పేలాగా కొంచెం వ్యవహారం చేసి ఇంత మాత్రం ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే తెలియట్లేదా. ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది, మాకు ఎత్తుంది. ఇప్పుడు మళ్ళీ మాకు అన్ని వచ్చేసే పాటికి మళ్ళీ వాళ్ళకి కాగితాలు ఇచ్చేసి నానా ఎకారం చేసి బేపత్యం చేసేస్తున్నారయ్యా. దయచేసి మమ్మల్ని మాత్రం సమకూర్చి మమ్మల్ని మాకు మనుషుల్లాగా గమనించి మమ్మల్ని మా భూములలో పెట్టి విధానం చేయండి అయ్యా. ఇంత మాత్రం దండం పెట్టుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. ఇది మాది తగరం నాగి గారు పట్టాలేనండి. ఆయన గారు ఆయన మనవడండి. తాత ఆస్తి మనవడికి హక్కు ఉండేది కాబట్టి మా హక్కు మీద మేము పోరాడుతున్నామండి. 30 సంవత్సరాలు బట్టి మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. కలెక్టర్ ద్వారా కూడా మా ఎవిడెన్స్ ప్రకారం మేము నడుచుకుంటూ వస్తున్నామండి. గత 10 సంవత్సరాల క్రితం ఎట్టే డిఎం సాబు, రేంజర్ గారు వీళ్ళిద్దరు మా మీదకి దౌర్జన్యానికి వచ్చారండి. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా. ఆ రోజు 150 మంది డిపార్ట్మెంట్ తో తీసుకొని వచ్చినా గానీ అయ్యా నేను పోరాడానండి. సార్ అందరూ వచ్చి కూడా పైనుండి మాకు అన్ని ఉన్నాయని చెప్పి డిఎస్పీ సార్ వచ్చి చెప్పారండి. అన్ని ఏళ్ళ తరపునే వచ్చినాయి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి ఒకసారి చెప్పి వెళ్ళాక మెదలకుండా వెళ్ళిపోయారండి. అప్పుడు కూడా అట్టే తడకలు అన్ని తీసుకొని వెళ్ళిపోయారండి. ఇది సివిల్ మ్యాటర్ కోర్టు ద్వారా చూసుకోమని మేము ఎన్నిసార్లు చెప్పినా గానీ వీళ్ళు ఒక దళితులు, వీళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు, మేము ఒక అధికారంలో ఉన్నాం కాబట్టి వీళ్ళు ఏం చేసినా గానీ అట్ట పడుంటారన్న అధికారంతో వాళ్ళు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారండి. రీసెంట్ గా 27వ తారీఖు నుండి మాకు కోర్టు నుండి నోటీస్ కూడా మేము తెప్పించామండి. 2025 27వ తారీఖు మాకు నోటీస్ పంపించిన 17 పంపించారండి. మాకు 27వ తారీఖు జడ్జిమెంట్ ఉందండి. కనీసం మేము వేసిన దానికి వాళ్ళు కోర్టు ద్వారా కౌంటర్ అన్న ఇచ్చి మాకు సమాధానం చెప్పకుండా నైట్ 12, 1 గంట ఆ టయాన్ని వచ్చి మా తెడకలో కొండలో మేము వండుకునే సామానాన్ని ఆటోలో వేసుకుని అంటే ఏమాత్రం ఇదో ఒకసారి చెప్పండి అండి. అంటే వీళ్ళు దళితులు, మేమేం చేసినా వీళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు అని మమ్మల్ని ఎట్ట ఇబ్బంది పెట్టడం ఎంత మట్టి కరెక్టో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఒక పొజిషన్ లో ఉండి మమ్మల్ని ఏర్పిటి ఏమాత్రం న్యాయమో మా యందు దయించి ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం జరిపిస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుమారుడు కొడుకుని మా తాతగారు పట్టాదారు పేరు మొదలు కాబట్టి మా నాన్నోళ్ళు అంత మాత్రం ఏలు ముందుకు చేయడం నాన్న పాటు పడుకుంటా జీవితాంతం వెళ్ళేస్తున్నారు. అయినా అప్పుడేం గుర్తింపు రాలేదు. నేను గత 20 సంవత్సరాలు బట్టి ఇక్కడికి వచ్చి నానా ఎటు సాగు చేసుకుని నానా పాటలు పడుకుంటుండా, వీళ్ళతో ఇబ్బందులు పడుకుంటూ ఉంటూనే ఉండా. ఎటువంటి సహకారం నాకు లేకపోయినా ఈ సిచ్యువేషన్లో డిఎస్పీ సార్కి కంప్లైంట్ పెట్టాను సార్. నేను ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు డిఎస్పీ సార్కి ఇక్కడ నుండి రెస్పాన్స్ కొడితే వచ్చి కాగితాలు మొత్తం చూసి పరిశీలించి వాళ్ళని కూడా రికార్డులు తెమ్మన్నారు. సత్తుపల్లి డిఎస్పీ సార్. అప్పుడు
వచ్చి కాగితాలు పరిశీలించి చూసి మీకు ఎటువంటి ఆధారం లేదు కదా, మీరు కాంపౌండ్ కట్టుకోవాలి సార్, మీకు దానాలు కానీ అయితే దానం ఏదంటే కోర్టులో ఉందన్నారు. ఇప్పుడు డిఎస్పీ రెస్పాన్స్ కొడితే ఆయన వచ్చారు. అప్పుడు నా కాగితాలు పరిశీలించి చూసి ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు గారిని, గార్డు రమేష్ గారిని వార్నింగ్ ఇచ్చేళ్ళారు. మీకు ఎటువంటి ఆధారాలు లేవు, మీరు ఇన్ని సంవత్సరాలు మీకు దానం ఉందన్నారు, దానం తేలేదు, అర్ధాంతం కూల్చారు అని చెప్పి చీఫ్ గార్డులు పెట్టారు. నేను ఒక్కడనే ఇటు వెళ్ళినా నాకు సహకారం లేదండి. మా ఊళ్ళో నిరుపేదలు, ఎలుములు, నిశాయిలు, ఎటువంటి ఆధారం లేదు. మేము 60-70 మంది మా జీవితాధారం వెళ్ళాలి దీని మీద. మాకు ఉండదు కూడా ఇదే, ఏ మాత్రం భూములు బుట్టలు కూడా లేవు. ఉన్నారండి మా ఫ్యామిలీలో మొత్తం లేడీసేనండి. నేను పెద్ద నడిపాయన కొడుకు అశోకు, నేను పెద్ద ఆయన కొడుకుని, ఇంకొక ఆయన దాసు చిన్న ఆయన కొడుకు, మేము ముగ్గురు అండి మగవాళ్ళం. మొత్తం మిగిలిన వాళ్ళు ఒక 17 మంది ఆడవాళ్ళే అండి సంతానం. మా మేనత్తలు వీళ్ళు మొత్తం ఉన్నారండి. దీని గట్టు కాదండి. కాకపోతే రేంజర్ గారు నిన్న మన ఫీల్డ్లో ఉండి కూడా ఇంత కఠినంగా మూర్ఖంగా నైట్ 12 గంటలకు వచ్చి స్టాఫ్ని తీసుకొచ్చి మొత్తం తీసుకెళ్ళటం ఏపాటి కట్టో నాకు ఏం అంతు పట్టట్లేదు. నాకు కోర్టు నుండి 30 సంవత్సరాలు బట్టి అన్ని రికార్డులు నాకు సక్రమంగా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ, స్టేషన్కి వెళ్ళినా కానీ చూస్తున్నారు, పరిశీలించి పంపిస్తున్నారు. నేను చేసిన రిజిస్ట్రేషన్కి జడ్జిమెంట్లు వచ్చినాయి, నాకు జడ్జిమెంట్లు, నాకు కోర్టు ఆర్డర్లు వచ్చినాయి. రీసెంట్గా వచ్చిన ఆర్డర్ కూడా కోర్టును కూడా తిరస్కరించి అసలు న్యాయబద్ధంగా కాకుండా ఒక రౌడీతనం చేసినట్టు చేస్తున్నారండి. వాళ్ళే శాపరంగా 100-150 మంది వస్తున్నారు, మేము 4-5 ఉంటున్నాం. ఏం చేయాలి? మా సామాగ్రి గొడ్లు, బట్టలు, కొండలు వండుకునే కొండలు, మెస్సులు మొత్తం తడిపుతో పాటు తీసుకెళ్ళిపోయారండి. అడిగితేనేమో పంపిస్తలే అంటున్నారు. ఇది ఒకటి మళ్ళీ ఎవరో కాంప్లికేట్ నామే పెట్టి ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకున్నారో ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. నాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం అయినా కోర్టుకి వెళ్ళట్లేదు. ఇది కోర్టు తిరస్కరించడం వల్ల నాకేమన్నా బాధ కలిగిద్దని భయంతో నిద్ర కూడా పట్టట్లేదు. నా ఎందుకు దయించుకుంది మీరు సపోర్ట్ చేస్తారని మనసువారా కోరుకుంటున్నాను. ఏమండి, మేము కొన్న భూమి తగరం నాగేది, ఆయనే మాకు వాళ్ళ వారసులు మాకు అమ్మారు, మేము వేసుకుని ఉంటున్నాం. మాది కూడా పడగొట్టాలని ఫారెస్ట్ వాళ్ళు అంటున్నారు. అసలు వాళ్ళకి ఏ సంబంధం లేదండి. కోర్టులన్నీ మాకే తీర్పిచ్చినాయి, రిజిస్ట్రేషన్లు కూడా మాకు అయినాయండి. తగరం నాగే వారసులు చెప్తే ఇది ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి అర్ధరాత్రి పూట మా ఇల్లు కూడా పడగొడతానని మొన్నటి నుంచి బాగా తిరుగుతున్నారు. 150 మంది దాకా. మా కుటుంబంతో మేము కూడా చాలా బాధలు పడుతున్నామండి. వాళ్ళు వారసులే మాకు రిజిస్ట్రేషన్ చేశారు. ప్రతి కోర్టులో కూడా ఈ తగరం నాగేదే రికార్డు అని మాకు ఇచ్చారండి. ఉషారాణి కలెక్టర్ గారు కూడా మాకు భూమి అప్పచెప్పారండి. మధ్యలో అప్పుడు ఏమి చేయలేక ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు ఎటు వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ఉషారాణి కలెక్టర్ గారు కూడా మాకు భూమి అప్పచెప్పారండి. దగ్గరుండి నా చెడ్డ వేయించారండి. 1167 సర్వే నెంబరు, పట్టేదారు వచ్చేసి తగరం నాగయ్య. వాళ్ళ వారసులు ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. వీళ్ళకి వచ్చేసి రికార్డు పూర్వంగా 70 సంవత్సరాల నుంచి రికార్డు ఉంది. ఫారెస్ట్ ఆక్రమణ చేసుకొని వీళ్ళ భూమిని క్వార్టర్స్, చెక్ పోస్టు అనేది ఒక పెట్టేసి వీళ్ళని రానియకుండా చేశారు. వీళ్ళు తెలుసుకొని పట్టా భూమి తగరం నాగయ్యది అని చెప్పి ఆల్రెడీ కోర్టులో వేశారు. కింద కోర్టు నుంచి జిల్లా కోర్టు, హైకోర్టు అన్ని తగరం నాగయ్య వారసులకి అనుకూలంగా వచ్చినాయి. అనుకూలంగా వస్తే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి నైట్ వచ్చి 150 మంది దౌర్జన్యం చేసి వీళ్ళ ఉన్న బట్టలు, కొండలు, వీళ్ళ వస్తువులు మొత్తం లాక్కెళ్ళిపోయి, వ్యాన్లో లాక్కెళ్ళిపోయి దౌర్జన్యం చేసి వీళ్ళు కిరాతకంగా కొట్టి వీళ్ళకి ఏ ఆధారాలు లేవని చెప్పి ఇచ్చేస్తే వీళ్ళు ఎంతవరకు వెళ్ళినా ఏది చేసినా సరే ప్రతిదీ కూడా న్యాయం వెళ్తుంటే వాళ్ళు దౌర్జన్యం చేసి వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. దీన్ని తగు న్యాయం చేయాలని కోరుకుంటూ ప్రార్థించేస్తాం. వెనకాల కూరగాయల షాప్ అని వెనకాల టైర్లు, సంచులు మొత్తం సామాన్లు మొత్తం ఫారెస్ట్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారండి. మొత్తం 150 మంది వచ్చి మొత్తం ఏమీ లేకుండా మొత్తం మమ్మల్ని కూడా ఖాళీ చేసేయమన్నారు. ఫారెస్ట్ వాళ్ళు మొత్తం టైర్లు, గీలు, మొత్తం జంగిళ్ళు మొత్తం బతుల్లానే ఏమన్నారు. నైట్ వచ్చి మొత్తం ఇబ్బంది పెట్టి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసి చికా చేసేసి మీరు ఉండకూడదు, మీరు ఖాళీ చేసేయాలని టైర్లు గీలు మొత్తం నైట్ పట్టుకెళ్ళిపోయారండి. ఒక 150 మంది ఫారెస్ట్ వాళ్ళు వచ్చారండి. రేంజర్ గారు కూడా ఉన్నారు అందులో. నా చికెన్ షాపు, మెస్సులు, దొంగలు మొత్తం దౌర్జన్యం చేసి తీసుకెళ్లారు. నేను రెంట్కుండేదండి, పక్కనైనా పెట్టుకుంటా అని చెప్పి అంటే నా మాట వినకుండా దుర్భాషలు ఆడి మొత్తం తీసుకొని వెళ్ళారు. అయినా సరే ఇప్పించాలని కోరుకుంటున్నాను. నాకు అక్కడ అదే నాకు బతుకు తెరుగు. అవి నేను కొనుక్కోవాలన్నా దగ్గర 70-80 వేలు అవుతాయి.
రోజువారీ చేసుకుంటే ఇక్కడ నాకు 600, 700 వస్తాయి. గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఇప్పుడు దాకా ఎప్పుడు లేదండి ఇలాగా. ఇంత దౌర్జన్యం చేసి మొత్తం తీసుకొని వెళ్ళారు. ఏంటని అడిగితే ఎవరు అక్కడ చెప్పడానికి లేరు. వెళ్ళి సార్ని గాలు వాళ్ళని గాలు, సార్ దగ్గరికి వెళ్తే సార్ లేరు, ఎక్కడికో బయటికి వెళ్ళారు. రేంజర్ గారిని అడిగితే రేంజర్ గారు నువ్వెందుకు వచ్చావు, మీ స్థలంగాల్లో వాళ్ళని రమ్మను, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పి దౌర్జన్యంగా ఎలా పడితే అలా మాట్లాడటం. అసలు వాళ్ళు ఒక హోదాలో ఉన్నారన్న ఒక జాస కూడా లేకుండా ఇష్టాచారంగా మాట్లాడటం. వచ్చినవాడు పర్సన్ ఎవరైనా సరే మనిషే కదా, మనిషికి ఇచ్చే విలువ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. మరి అంత గలీజ్గా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. మాకు నైతిక విలువలు ఉంటాయి, మేము ఎలాగో బతకాలనే రోడ్డు ఎక్కాం, ఆ బతకడం కూడా బతకనివ్వట్లేదు వీళ్ళు. ఎందుకంటే ఇంతలా మేము కూడా అడిగేది ఎందుకంటే ఇప్పుడు దాకా లేదు, చిన్న పిల్లలతో ఉంటున్నారు వాళ్ళు. ఆ సామాను అవన్నీ తీసుకెళ్తుంటే ఆ పిల్లలు ఏడుతున్నా సరే వాళ్ళు కనికరించలేదంటే ఇంకా మరి వాళ్ళు ఏం జాబులు చేస్తున్నారో తెలియట్లేదు సార్. కొంచెం ఎవరైనా సరే దీని గురించి కొంచెం సీరియస్ తీసుకొని మా సామాను మాకు ఇప్పించి కొంచెం మాట్లాడతారని కోరుకుంటున్నాం. వాళ్ళకే సపోర్ట్ లేదు, డబ్బని ఎంతని ఖర్చు పెడతారు, వాళ్ళకి వచ్చేదే అంతంత మాత్రం, మేము ఇచ్చే అద్దెలు కూడా అంతంత మాత్రమే, 5,000, 4,000 అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నా. వాళ్ళు మమ్మల్ని చూసి చూడకుండా పట్టించుకుంటున్నారు, అలా అయిపోతుంది. ప్రతిదానికి మేము చెప్పుకుంటూ వెళ్తున్నా సరే వాళ్ళు మమ్మల్ని లెక్క చేయట్లేదు. కొంచెం మీరు దయించి వాళ్ళకి మాకు కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మా సామాను మాకు ఇప్పిస్తే చాలు.